పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలలో జగన్ పర్యటనపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పర్మిషన్ కోసం దరఖాస్తు ఇచ్చారు. ఆ రిక్వెస్ట్ పై కొంత సమాచారం కోరటం జరిగింది. తిరిగి వైసీపీ నుండి సరైన సమాచారం రాలేదు. దాంతో మాజీ సీఎం కాన్వాయ్ మరో 3 వాహనాలు 100 మంది అనుచరులతో వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఎస్పీ వివరణ ఇచ్చారు. కానీ ఆంక్షలకు విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించారు. పోలీసులకు అందించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించలేదు. దాంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పైగా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు. న్యాయపరమైన సలహాలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ విలేకరుల సమావేశంలో చెప్పారు. కాన్వాయ్ ఏదైతే సెక్యూరిటీ కాన్వాయ్ ఉందో సెక్యూరిటీ కాన్వాయ్ అది కాకుండా ఎక్స్ట్రా 3 వెహికల్స్ మరియు ఒక 100 మెంబర్స్కి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేసుకోవడానికి గాను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ లేదా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పడం జరిగింది. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అయితే దానికి విరుద్ధంగా దీనికి సంబంధించి మేము కొంతమందికి ఎవరెవరైతే ఈ మొబిలైజేషన్ అది చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు కూడా మేము సర్వ్ చేయడం జరిగింది. మీరు ఎక్కువగా ఈ మొబిలైజేషన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ అన్నెసరీగా ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేయటం వల్ల ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి స్కెడ్యూల్ ఇచ్చున్నారు. కానీ మా దగ్గర 12 o'clock ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కానీ 13:35 అవర్స్కి మా లిమిట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరలా సుమారు ఒక 5 గంటల సమయం 5 నుంచి 6 గంటల సమయం మా దగ్గర అది ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒకటి పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము, పోలీస్ని అసాల్ట్ చేయటము, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది. అట్లాగే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గార్లాండ్స్ చేయటం అనేటువంటిది దాన్ని పెట్టి చాలామందిని ఆపడము, ఎటువంటి డీజేలకు కూడా పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్